జై గోమాత. శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, ఉప్పల్, హైదరాబాద్. గత 25 సంవత్సరాలుగా మా శ్వాస ధ్యాస కబేళాకి తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి ఆశ్రయం కల్పించి, బీబీ నగర్లో ఒక 200 గోవులు, ఇక్కడ ఒక 30 గోవులతో మొత్తం 230 గోవులని మేము ఈ విధంగా తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడాం. అయితే ఇవాళ గోశాలను నడపడం అనేది చాలా కష్టతరమైనది, అనితర సాధ్యం, అసాధ్యం. యాచన కన్నా యోచన మిన్న. ఎంతసేపు యాచిస్తాం ఎవరినైనా సరే. అందుకని గోవు యొక్క ఉత్పత్తుల ద్వారా గోవుల్ని కాపాడుతూ స్త్రీ ఉపాధిని కూడా కలిగించాలి. దీని యొక్క ప్రచారాన్ని, గో ఉత్పత్తుల ద్వారా గోవు యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియచేయాలి అనే ఒక సత్సంకల్పంతో శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ మేము చేసిన ప్రయోగాలు ఏమిటంటే, ఏ పండగలకి ఆయా యొక్క విగ్రహాలు, వాటికి కావలసిన ధూపం కానీ, అగరబత్తులు కానీ, ప్రమిదలు కానీ, లక్ష్మీదేవి విగ్రహాలు, వినాయక విగ్రహాలు, వాల్ మౌంటింగ్స్, ఇవన్నీ క్రాఫ్ట్ కిందకు వస్తాయి. ఈవెన్ వీఆర్ మేకింగ్ కౌడంగ్ ఆర్ట్. ఈ విధంగా మనం ఆవు పేడతోనే చిత్రలేఖనం కూడా చేసి ఆ చిత్రాలను ఫ్రేముల్లో బంధించి ఇంటి ముందు, ఇవాళ మనము ఏం చేస్తున్నామంటే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాం. కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా ఉండే ఈ గోమయము అంటే ఆవు పేడ అనేది చాలామంది కూడా తెలియదు. ఆవు పేడతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే గోమాత యొక్క ఆవు పేడలో ఉండే లక్షణాలు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్. 10 grams of cow dung is having 3 trillions of probacteria. అందుకని బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తూ ప్రోబ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని గోమాత కలిగి ఉన్నది. కాబట్టి 10 ml of cow ghee will produce 1 ton of oxygen. అంటే ఆవు నెయ్యి 10 మిల్లీగ్రాములు కనుక మనం వాడేటైతే అది టన్ను ఆక్సిజన్ని పుట్టిస్తుంది. అలాగ ఆవు పేడతో, ఆవు నెయ్యితో మనం అగరబత్తులు తయారు చేసుకోవచ్చు, సాంబ్రాణితో కప్పులు తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇవాళ పీటలు తయారు చేసుకుంటున్నాం. యాంటీ రేడియేషన్ ప్యాడ్స్ తయారు చేస్తున్నాం. ఈ యాంటీ రేడియేషన్ ప్యాడ్స్ దేనికి తయారు చేస్తున్నామంటే, ల్యాప్టాప్ల దగ్గర ఇవాళ అండర్వేర్ లేనివాడు కూడా సాఫ్ట్వేర్ పని చేస్తున్నాడు. అటువంటి సాఫ్ట్వేర్లో అలా కూర్చుని చేస్తున్న వాళ్ళకి ఈ రేడియేషన్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి యాంటీ రేడియేషన్ ప్యాడ్స్ తయారు చేస్తున్నాం. ఇదే ప్యాడ్ని మనం ఇంటికి సీలింగ్గా కూడా వాడుకోవచ్చు. ఈ జపమాల కూడా ఆవు పేడతో చేసుకుంటే నరదిష్టి తగలదు. రెండోది, మనం 24 గంటలు వైఫ్ లేకపోయినా పర్వాలేదు కానీ వైఫై లేకపోతే బతకలేకపోతున్నాం. ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్లు లేకపోతే బతకలేకపోతున్నాం. కాబట్టి సెల్లు హెల్గా మారిపోయిన రోజుల్లో ఆ రేడియేషన్ కంట్రోల్ చేయాలంటే మెడలో ఇటువంటి ధారణ చేయాలి. ఇదే కాకుండా మనం కూర్చుని తపస్సు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం అని చెప్తున్నాం, ఆక్యుపంచర్ అని చెప్తున్నాం. కార్లలో మనం వెనకాల రకరకాల చెక్కలతో చేసింది, ఇది కూడా ఆవు పేడతో మనం తయారు చేసుకుని ఆవు పేడని వినియోగించటం వలన గోమాతని కాపాడచ్చు. మనం ఏదో డొనేషన్లు ఇచ్చి మన ఆస్తులు రాసి ఇవ్వక్కర్లా. ఈ గో ఉత్పత్తుల్ని మనం కనుక కొనుక్కుని వీళ్ళని గోశాల డొనేషన్ మీద నడవకూడదు. డూ ఫర్ నేషన్. ప్రపంచానికి గోశాల ఏం చేస్తోంది, గోశాలను మనం ఎందుకు కాపాడాలి? అదే కాకుండా మనం ఇళ్లలో ఇవాళ టెర్రస్ గార్డెన్ కల్చర్ వచ్చింది. ప్లాస్టిక్లో నర్సరీల్లో మొక్కలు తెచ్చుకుంటున్నాం. అలాంటివి కాకుండా నర్సరీస్కి కావాల్సిన పార్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ నర్సరీ పార్ట్స్లో మనం 3 నెలల పాటు మొక్కని పెంచుకుని దీన్ని అలాగే తీసుకెళ్ళి భూమిలో పెడితే సంవత్సరం పాటు మనం దీనికి ఎరువులు వేయకుండా కాపాడుకోవచ్చు. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా అగరబత్తులు దీంతో తయారు చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ విధమైన కోన్స్ ఇంటికి నరదిష్టి తగలకుండాను, ఇంటికి దిష్టి తగలకుండాను ఇళ్లల్లో సాంబ్రాణి వేసుకోవాలి అని చెప్తారు పెద్దలు.
ఆ సాంబ్రాణిని ఆవుతో తయారు చేసి సాంబ్రాణి, గుగ్గిలము, జటామసి ఇవన్నీ కూడా కలుపుతూ మనం కోన్స్ తయారు చేసుకుని ఇళ్లలో వెలిగిస్తే ఆహ్లాదకరమైన వాతావరణం మన ఇళ్లలో ఏర్పడుతుంది. దీపావళి అప్పుడు చేసే ప్రమిదలు కూడా ఆవు పేడతో తయారు చేయవచ్చు. సెల్ ఫోన్ పెట్టుకునేందుకు స్టాండు, దాన్ని స్టాండ్ మీద పెడితే యాంటీ రేడియేషన్ రాకుండా ఉంటుంది. దీనిలో సెల్ ఫోన్ని కనుక మనం పెట్టేటైతే ఈ విధంగా సెల్ ఫోన్ని ఈ విధంగా పెట్టుకునేటైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే మనం ఉపయోగించుకునే అన్ని రకాల వస్తువుల్ని కూడా మనం ఆవు పేడతో తయారు చేయొచ్చు. ఇవాళ రాఖీ, రక్షాబంధన్ వస్తుంది. అతి పవిత్రమైన వస్తువు ఏదైనా భూమి మీద ఉన్నదంటే గోమయము, ఆవు పేడ. అందుకని పవిత్రమైన రక్షాబంధన్కి, పవిత్రమైన బంధాన్ని నిలబెట్టడానికి మనము ఆవు పేడతో చేసిన రాఖీలను తయారు చేస్తున్నాం. ఈ రక్షాబంధన్కి ఈ రాఖీల మూలాన ఏం జరుగుతుంది అంటే ఇది మనం కట్టి విడిచేసి కింద పడేసిన భూమిలో కలిసి ఎరువుగా మారుతుంది. మనం ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ పూలు వీటితో రక్షాబంధన కడితే వాడిపోదు. అది 300 సంవత్సరాలైనా కూడా డీగ్రేడ్ కాదు. కాబట్టి ప్రోత్సహించండి. ఇలాంటి ఉత్పత్తులకి మీరు ప్రోత్సాహం కలిగిస్తే గోశాలలు వృద్ధిలోకి వస్తాయి. ఎందుకంటే గోశాలలు అందరూ నడపగలిగేది కాదు. యాంటీ రేడియేషన్ మనం ఇళ్లలో ఏం చేస్తున్నాము, ఎర్తింగ్ లేదు మనకి. ఇంటికి ఎర్తింగ్ లేకపోతే, కరెంటు లేకపోతే వస్తువులు, విలువైన వస్తువులన్నీ నాశనం అవుతాయి. కానీ మన శరీరానికి కూడా కరెంటు ఉంది. ఆ కరెంటుని మనము చెప్పుల్లో పెట్టి కాళ్ళు, లేకపోతే రాళ్ళ మీద తిరుగుతూ, లేకపోతే రోడ్ల మీద తిరుగుతున్నాం తప్ప భూమి మీద ఆంచట్ల. అందుమూలాన మనకి బీపీ, షుగర్లు వస్తున్నాయి. రోజు 1 గంట సేపు కనుక ఈ చెప్పులు, గోమయంతో చేసిన చెప్పుల మీద కనుక కాళ్ళు పెట్టేటైతే రక్తాన్ని సర్క్యులేషన్ బాగా చేస్తుంది. ఈ సర్క్యులేషన్ చేయటం మూలన మనకి ఆరోగ్యం బాగుంటుంది. అవే కాకుండా మనం ఏదైనా సాధిస్తే వాళ్ళకి ఏదైనా ఒక మౌంట్స్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి మొమెంటోలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాంటి మొమెంటోలు కూడా మనం ఆవు పేడతో తయారు చేయవచ్చు. 1 కాదు, 2 కాదు, ఏవైనా చేయవచ్చు. ఆవు యొక్క మూత్రంతోనూ, ఆవు యొక్క పేడతోనూ మనం నిత్యం ఉపయోగించుకునే ఎన్నో రకాల వస్తువులు తయారు చేయవచ్చు. వాల్ మౌంటింగ్స్లో ఏది కావాలంటే అది, మనకి లక్ష్మి కావాలంటే లక్ష్మి, అర్ధనారీశ్వరం కావాలంటే అర్ధనారీశ్వరం, ఏది కావాలంటే అది మనం తయారు చేసుకుని ఇళ్లల్లో పెట్టుకుంటే ఇది పవిత్రమైన వస్తువుతో తయారు చేయబడి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఇవాళ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేసి తీసుకొచ్చి ఇళ్లలో పెడుతున్నాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మూలాన నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. నెగిటివ్గా ఉండటం మూలాన మనం ఈ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గా వస్తున్నాయి. కాబట్టి పాజిటివ్నెస్ని ఇళ్లలో పెంచుకోవాలి అంటే పాజిటివ్గా ఉండే కౌడంగినితో ఉత్పత్తుల్ని కనుక మీరు సహకరిస్తే, ఇవే కాకుండా మీకు చెప్పినట్టుగా పంచముఖ ఆంజనేయమే కాకుండా ఏవైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా చేయవచ్చు. శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ నూతనంగా దేశంలో మొట్టమొదటిసారిగా అందరి ఇళ్లల్లోనూ గోమయంతో చేసిన ఆర్ట్ ఉండాలని, ఎవరికైనా మన పెళ్ళిళ్ళల్లో, ఇళ్లల్లో, లేకపోతే రేపు వినాయక చవితిలో గల్లీలోనూ పెద్ద పెద్ద మండపాలు వేసి అక్కడ ఉండే పుర ప్రముఖుల్ని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి శాలువాలేసి అవన్నీ కూడా చేస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. ఆ గౌరవానికితో పాటు ఇలాంటివి ఫోటోలు కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు. ఈ విధంగా కూడా గోవుని కాపాడవచ్చు. ఇవే కాకుండా దీనిలోనే మనం రకరకాలుగా గోమయ గోవిందం అంటే ఆవు పేడతోనే మనం వెంకటేశ్వర స్వామిని తయారు చేసాం. గోవిందము అంటే గోవును సంతోషపెట్టిన వాడా అని అర్థం. మొట్టమొదటి గోరక్షకుడు భూమి మీద ఎవరైనా కలియుగంలో ఉన్నారు అంటే వెంకన్న బాబు. ఎందుకంటే ఆవుని గొల్లవాడు కొట్టబోతే ఆవును కొడుతున్నాడని తన తలాడ్డు పెట్టి దాన్ని దెబ్బ తీసుకున్నవాడు గోమయ గోవిందుడు. అటువంటి గోవిందుణ్ణి మనం గోమయంతో చేసి మన ఇళ్లలో పెట్టి ఆరాధ్యం చేస్తే ఇటువంటి అదృష్టాన్ని మీరు అందరూ పొందాలని, ఇలాగే ఎన్నో రకాల వాల్ మౌంటింగ్స్ ఇవన్నీ కూడా మనం
అందరికీ కౌడంగ ఆర్ట్ ఈ విధంగా తయారు చేసి అందరికీ కూడా మనం ఇవ్వచ్చు. కాబట్టి ఇవే కాకుండా రాబోయే వినాయక చవితికి విగ్రహాలు గోమయంతో చేస్తే ఎంత చక్కగా ఉంటాయి అంటే, జల కాలుష్య రహిత సమాజం కావాలి అంటే ఈ కౌ డంగ్ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్కి ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఈఎం టెక్నాలజీ అని బయోటెక్నాలజీలో ఉంది. దానిలో ప్రత్యేకమైన పాత్రను వహించింది కౌ డంగ్. ఈ కౌ డంగ్లో ట్రిలియన్స్ ఆఫ్ ప్రోబ్యాక్టీరియా ఉంది. ఆవు పేడ నీళ్లలో పడినప్పుడు దీని నుంచి ఉద్భవించే బ్యాక్టీరియా జలచరాలకన్నిటికీ ఆహారం అవుతుంది, నీటి శుద్ధి అవుతుంది, దాని నుంచి వచ్చే చెడు వాసనల్ని కంట్రోల్ చేస్తుంది, భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. ఇటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఆవు మూల కారణం. కాబట్టి అటువంటి ఆవుని ఎన్నో రకాల యొక్క ఉత్పత్తుల్ని ఈ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గోవుల్ని గోవృద్ధాశ్రమంలో ఉంచుతూ వాటి యొక్క మలమూత్రాదులతో గత 15 ఏళ్లుగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. 25 సంవత్సరాలుగా గోవుల్ని కాపాడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు ప్రాజ్ఞులు మీరు సహకరించి ఇలాంటి ఆలోచనలకి మీరు కూడా చేయూతనిస్తే గోశాలలు స్వావలంబ దిశలో వెళ్ళి 10 మందికి ఉపాధిని కలిగిస్తూ ఎన్నో రకాల ఉత్పత్తులు చేయొచ్చు. గోవు యొక్క మయంతో ఇవాళ బట్టలు తయారు చేయొచ్చు, ఇటుకలు తయారు చేయొచ్చు, ఇంటి రంగాన్ని తయారు చేయొచ్చు, ఇంటికి కావాల్సిన రంగులు తయారు చేయొచ్చు. మనకి బయో సిఎన్జి తయారు చేసుకుని పెట్రోల్కి డీజిల్కి అది కాకుండా వాటికి మనంతటా మనం తయారు చేసుకుని ఇంట్లో కరెంటు జనరేట్ చేసుకోవచ్చు, గ్యాస్ తయారు చేసుకోవచ్చు. ఇది గోభారతం కావాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.